జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. త్రిపురాంతకం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు, త్రిపురాంతకం సి అస్సాన్ ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్, బీమా రిజిస్ట్రేషన్, ఇతర అవసరమైన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాహన యజమానులు, పాఠశాల యాజమాన్యులకు భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేశారు. అధికారులు మాట్లాడుతూ గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు స్కూల్ బస్సులు సురక్షితంగా ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించాలని సూచించారు. అలాగే బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పాఠశాల యాజమాన్యం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు, త్రిపురాంతకం సి అస్సాన్ ఎస్ఐ శివరామయ్యతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మండలం యొక్క ప్రజలకి, అదేవిధంగా త్రిపురాంతకంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్ యొక్క యాజమాన్యాలకి మా పోలీస్ వారి తరఫున, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్య గమనిక, అలాగే స్కూల్ యాజమాన్యాలు స్కూల్లో ఉన్నటువంటి పిల్లల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు గురించి కూలంకషంగా ఈరోజు త్రిపురాంతకం మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్ యొక్క బస్సులన్నింటిలో కూడా మనం క్షుణ్ణంగా ఆర్టీఓ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంటు కోఆర్డినేషన్ తోటి క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ కన్సల్ట్ డ్రైవర్స్కి, యాజమాన్యాలు కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం కూడా స్కూల్ యొక్క ఫిట్నెస్, అదేవిధంగా స్కూల్ డ్రైవర్కి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండే డ్రైవర్ని నియమించుకోవాలి. అదేవిధంగా ఈ స్కూల్ యొక్క ఫిట్నెస్ కూడా ఎప్పటికప్పుడు కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క కండిషన్ అంతా కూడా మనం యాక్యురేట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ బస్సులో మన సపోర్టివ్గా ఉండే పర్సన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్కూల్ పిల్లల్ని డ్రాపింగ్ చేసేటప్పుడు, మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితమైన సూచనలు చేసి వాళ్ళ డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన సిగ్నల్స్ పాటించడం కావచ్చు, రోడ్డు క్రాస్ చేసే సమయంలో కావచ్చు, స్కూల్ ఏరియాలో కావచ్చు, ఎన్ రూట్లో ఎక్కడి నుంచి అయినా కానీ ఖచ్చితమైన నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించి పిల్లల యొక్క భద్రత స్కూల్ యాజమాన్యాల యొక్క బాధ్యతగా తీసుకొని దీంట్లో ఎటువంటి నిర్లక్ష్యాలు అనే దానికి తావు లేకుండా మీరు ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తారని తెలియజేస్తూ మా త్రిపురాంతకం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు సార్ గారి ఆదేశాల మేరకు అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కోఆర్డినేషన్ తోటి బస్సులన్నీ చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని పంపించేటప్పుడు కూడా ఖచ్చితమైన అంటే తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని స్కూల్కి పంపాల్సిందిగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.